ఇస్రాయేల్ దేశాన్ని 42 మంది రాజులు పాలిస్తారు. 42 మంది రాజుల్లో 9 మంది రాజులు మాత్రమే నీతిమంతులు కనబడతారు. అందులో హిజ్కియా ఒకడు. క్రీస్తు పూర్వం 712లో దేవుడు భయంకరమైన ఆపద నుండి హిజ్కియాను రక్షిస్తాడు. అదేంటంటే అస్సూరీయులు యూదా దేశాన్ని ముట్టడి వేస్తారు. వాళ్ళు మహాక్రూరులు. అస్సూరు రాజైన సన్హరీబు తన జనరల్ అయిన రబ్షాకేని యూదా దేశంపై ముట్టడి వేయడానికి సైన్యంతో 3 సార్లు పంపిస్తాడు. 1820లో లేయాడ్ అనే బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్త సన్హరీబ్ ప్యాలెస్ని త్రవ్వుతూ ఉన్నప్పుడు 5000 క్యూనిఫామ్ టాబ్లెట్స్ దొరికాయి. వాటిని తర్జుమా చేసినప్పుడు ప్రపంచం ఆశ్చర్యపోయింది. అందులో 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 19వ అధ్యాయాల్లో జరిగిన విషయాలు స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయి. అవి సన్హరీబ్ యొక్క రికార్డ్స్ ఈరోజు బ్రిటిష్ మ్యూజియంలో మనం చూడవచ్చు. క్రీస్తు పూర్వం 712లో సన్హరీబు రబ్షాకేని పంపించి యూదా పట్టణాలైన 47 పట్టణాల మీద దాడి చేయించాడు. వాళ్ళు లాకీస్ పట్టణాన్ని ముట్టడి వేసి 115,800 మందిని హతం చేసినట్లు, అలాగే లెక్కకు మించి జంతువులను చంపినట్లు ఆ యొక్క క్యూనిఫామ్ టాబ్లెట్స్ మీద వ్రాయబడి ఉన్నాయి. అలాగే మిగతా పట్టణాలను కూడా నాశనం చేసినట్లు ఉంటుంది. అప్పుడే హిజ్కియా ఒక సొరంగాన్ని కట్ చేయిస్తాడు. బ్రిటన్ నుండి ఫ్రాన్స్కి ఇంగ్లీష్ ఛానల్ టన్నల్ 51 కిలోమీటర్లు సముద్రం కింద నుండి ఉంటుంది. ట్రైను ప్రయాణం చేస్తుంది. 2700 సంవత్సరాల క్రితం ప్రపంచానికి అద్భుతమైన వండర్ హిజ్కియా కట్ చేయించిన సొరంగం. ఆ సొరంగం కట్ చేయించి యెరూషలేంకి నీటిని తీసుకుని వస్తాడు. 2వ రాజులు 19వ అధ్యాయం 35వ వచనంలో చూస్తే హిజ్కియా 134 మాటలు గల ప్రార్థన దేవునికి చేస్తాడు. అప్పుడు దేవుడు దూతను పంపిస్తే ఒకే దూత 185,000 మంది అస్సూరీయులను హతం చేస్తాడు. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. సద్దాం హుస్సేన్ అమెరికాతో యుద్ధం చేస్తున్నప్పుడు 1990 ఆగస్టు 2వ తేదీన సద్దాం హుస్సేన్ 1,00,000 సైన్యంతో కువైట్కు వెళ్తాడు. అప్పుడు జార్జ్ బుష్ అమెరికన్ ప్రెసిడెంట్ సద్దాం హుస్సేన్ని బయటికి తీసుకురావడానికి 28 దేశాలను గ్యాదర్ చేసి 1800 యుద్ధ విమానాలతో 39 రోజులు కంటిన్యూగా బాంబులు ప్రయోగిస్తాడు. అప్పుడు అమెరికా 1,00,000 మంది ఇరాకీ సైన్యాన్ని మాత్రమే చంపింది. అదే ఇరాకీ సైన్యాన్ని 2712 సంవత్సరాల క్రితం హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు ఒకే దూత 185,000 మందిని హతం చేస్తాడు.